ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పుని తీసుకొస్తాయండి. జీవితంలో ఏవి నీ వెనుక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. ఎలుగుబంటి నల్లగా ఉందని కాకి వెక్కిరించిందంట. ఇది నిజముగా చిత్రమే కదా. మనిషి కూడా తన లోపములను చూసుకోక ఎదుటివారి లోపములను చూస్తాడు. ఒకే ఒక్క మాట 1000 మందిని మిత్రులుగా చేస్తుంది. ఒకే ఒక్క మాట 1000 మందిని శత్రువులుగా కూడా మారుస్తుంది. ఒక్క మాటకు అంతటి శక్తి ఉంది. అందుకే ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. మీ మనస్సును మీరు అదుపు చేసుకోలేకపోతే అదే మీకు ప్రధాన శత్రువుగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలు హేళనతోనే మొదలవుతూ ఉంటాయి. కోపంలో మాటను పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది. అలాగే అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. జరిగిపోయిన నిన్నటి కంటే, జరగబోయే రేపటి కంటే జరుగుతున్న ఈరోజే ఎంతో విలువైనది. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. అతిగా ఆలోచించటం అంటే స్వయంగా మీ సంతోషాలని మీరే దూరం చేసుకోవటం. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నమ్మకం అనేది మాటలతో చేతలతో సంపాదించుకునేది కాదు, మంచితనంతో ప్రేమతో వేసుకునే పునాది. ఒక్కసారి నమ్మకమనే పునాది వేస్తే జీవితకాలం బంధం పటిష్టంగా ఉండిపోవాలి. అలాగే నువ్వు పూసిన ప్రతి పువ్వు కూడా వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతూ ఉంటుంది, ఎండిన ఆకు రాలిపోతుంది. కానీ నమ్మకంతో ఏర్పడిన స్నేహం ఎప్పటికీ కూడా నిలిచిపోతూ ఉంటుంది. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏం మంచి చేయాలన్నా ఉపయోగించుకోవాలి. జీవితంలో ప్రతి బాధ కూడా ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. సంతృప్తి సాధనలో ఉండదు, ప్రయత్నంలో ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే విజయం కూడా పూర్తి స్థాయిలోనే ఉంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది. అభిమానం అనేది అడిగి సంపాదించుకునే వస్తువు కాదు. అది మీ వ్యక్తిత్వం వచ్చినప్పుడు అవతలి మనిషి తమంతట తాముగా నీకు మీపై చూపించేది. పోయిన కాలం నీది కాదు, వచ్చే కాలం నీ ఆధీనంలో ఉండదు. ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా సరే ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే సమయాన్ని మనం వినియోగించుకుంటామో అప్పుడు ఎంతో మనం అభివృద్ధిలోకి వెళ్తున్నామని అనుకోవాలి. మీ మనస్సులో బాధ మరొకరి కళ్ళల్లో నీరుగా మారితే, అలాంటి వాళ్ళు తోడుగా ఉంటే అంతకన్నా ఇంకా ఏం కావాలి? నమ్మకమే జీవితం. కానీ మోసపోవటానికి కారణం కూడా ఆ నమ్మకమే అవుతుంది. మంచి అనేది చేసేవారికి అలాగే పొందేవారికి తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బదులు తెలియని ప్రశ్నలకి సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి కూడాను చెప్పలేరు. మనిషిని ఏ బంధము బాధ పెట్టదు, ఆ బంధంపై పెంచుకున్న మనసు ఆశలే బాధ పెడతాయి. విజయం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్నే ఇస్తుంది అని చెప్పలేరు. సంతోషంగా ఉండే ప్రతి ఒక్కరిని కూడాను విజయం వరిస్తూ ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓం సాయిరామ్. జీవితం సమయాన్ని మించిన గురువులు లేరు. సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో జీవితం చెబుతుంది. జీవితం ఎంత విలువైందో సమయం చెబుతూ ఉంటుంది. ఏమీ తెలియని జంతువులు విశ్వాసంతో ఉంటున్నాయి. అన్నీ తెలిసిన మనుషులు నమ్మక ద్రోహం ఎలా చేస్తున్నారు?
సహనం నీకంటే సకలం, నీదే వినయం నీకుంటే విజయం కూడా నీదే అవుతుంది. ఎవరో ఏదో అన్నారని అనుకుంటున్నారని ఎప్పుడు నువ్వు బాధపడవద్దు. నీ చిరునవ్వుని దూరం చేసుకోవద్దు. మాటలు అనేకం అంటూ ఉంటారు. మీరు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకు ఒక కారణం కావాలి అంతే. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. దారిలో ముళ్ళున్నాయని అసలు పైన ఆ వైపు వెళ్ళేటప్పుడు లక్ష్యం దూరం అవుతుంది కదా అని భయపడుతూ ఉండవద్దు. మీపై విమర్శల్ని ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలాగా, నిన్ను వెక్కిరించిన వాళ్ళే అహం దెబ్బ తినేలాగా, గెలుపు వైపు అడుగులు వేయి. ఆస్తి అంతస్తులు లేననే ఆలోచనలు వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి. కొంత సమయం పట్టినా, అపజయాలు తలుపు తట్టినా ఖచ్చితంగా విజయం వచ్చి నీ ముందు ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా నిన్ను నీవు తెలుసుకోవడానికి, నిన్ను నీవు మలుచుకోవడానికి ఏకాంతాన్ని మించిన సాధనం లేదు. ఏకాంతంలోని నిన్ను నీవు ప్రశంచుకోగలవు, విమర్శించుకోగలవు కూడాను. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవడం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయటం చాలా బరువు కదా. అవసరం లేని ఆలోచనలన్నీ కూడా అవసరం కోసం వాడుకునే మనుషుల్ని జీవితంలో వదిలేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి మనసంత నిర్మలంగా ఉంటే అతని జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది. నిజం అన్నిసార్లు కూడా గెలవకపోవచ్చు. అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పెకిలించి వేస్తూ ఉంటుంది. అసలు డబ్బు, అలాగే సమస్యలు కవలల్లా కలిసి వస్తాయి, కలిసిపోతాయి. చివరికి ఏది కూడా మిగలదు. అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఇదే మొసల్ని నమ్మచ్చు. అస్తమాను నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడను కూడా ఎప్పటికీ కూడాను నమ్మకూడదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను గుర్తుపెట్టుకోండి. ప్రవర్తన అనేది తెల్ల కాగితం లాంటిది. ఒకసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావటం చాలా కష్టం. మీకు నచ్చినట్టు బతకాలని ఎలా అనుకుంటారో, మీ ఇష్టం వల్ల మరొకరు కష్టపడకుండా ఉండాలనుకోవటం కూడా మానవత్వం. మంచి చేయటానికి ఆరాటపడాలి, అంతేకాని మంచి అనిపించుకోవటానికి ఆరాట పడకూడదు. ఎదుట వారిని గౌరవిస్తే మీ విలువలను పెంచుకున్నట్లే, చులకనగా చూస్తే వాళ్ళ మనసులో స్థానం కోల్పోయినట్టే. ఆత్మాభిమానానికి అహంకారానికి చాలా తేడా ఉంది. మాట పడకపోవటం ఆత్మాభిమానం, అదే ఎదుటి వారిని మాటలు అనడం అహంకారం అవుతూ ఉంటుంది. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైనది. గుణం విషయంలో మీకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలోని మీకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలో ఏవైనా చౌకగా దొరకచ్చు, కానీ నిద్ర, మనశ్శాంతి, ఆనందం వెలకట్టలేనివి ఇవన్నీ కూడాను. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఆనందాన్ని ఇతరులకు పంచటం కూడా సాధ్యమే. జీవితంలో నమ్మకపోతే పూర్తిగా నమ్మకూడదు, నమ్మితే సందేశించకూడదు. మనస్సులో అశాంతి ఉంటే ప్రతి విషయం కూడా గందరగోళంగానే అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనలైనా సరే మంచి వైపు మళ్ళిస్తూ ఉంటుంది. అదే ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనలైనా కలుషితం చేస్తూ ఉంటుంది. అయిన వాళ్ళంతా మీతో ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు కొందరున్నా చాలు. మీరు బాగుండాలని కోరుకునే వాళ్లకు మీరు ఎక్కడో బాగుపడిపోతారేమోనని వెనక్కి నెట్టేయడానికి ప్రయత్నించే వాళ్ళకి మధ్య తేడా తెలుసుకోవడమే జీవితం. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. నువ్వు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టమో, మనస్సుకి బాధ కలిగినప్పుడు కూడా కన్నీళ్ళు ఆపడం అంతే కష్టం కదా తల్లి. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే
వరకే ఉంటుంది. మనస్సుతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. మీ జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేరు, పాండవులు అసలే లేరు. వందల కొద్ది కౌరవులు మందలలే ఇక్కడ ఉన్నారు. ప్రతి మనిషిలో కూడాను మంచి చెడు రెండూ ఉంటాయి. మీలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు. రెండింటినీ కూడా సమానంగా చూసిన వాళ్ళే మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న కారణాలతో విడిపోవటం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ కూడా ఉండరు. మనిషి ప్రవర్తన అనేది 10 మందిని మెప్పించేలాగా ఉండాలి, కానీ నొప్పించేలాగా ఉండకూడదు. నేటి సమాజం డబ్బు లేని వ్యక్తికి ఈ సమాజం విలువివ్వదు. ఎప్పటి వరకు కూడా మీ నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో లేదా అనే చూసుకుంటారు. అప్పటి వరకే వాళ్ళ దగ్గర మీకు విలువ అనేది ఉంటుంది. ఒక అమ్మ తన 5 కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకోగలదు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ 5 కొడుకులు కూడా ఒక అమ్మను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అలాంటి సమాజంలో బతుకుతున్నారు. మనిషిగా బతకడానికి కావాల్సింది అనుభవాలు కానీ ఆడంబరాలు కాదు కదా తల్లి, అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావాల్సింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. ఇవన్నీ మర్చిపోవద్దు. ఇవన్నీ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్లే, సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా కూడా వ్యర్థమే. తెల్లటి వస్త్రం ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుతుంది. మనస్సు కూడా అంతే. ఎలాంటి శిక్షణ ఇస్తే అలానే వ్యవహరిస్తూ ఉంటుంది. మంచి ఆలోచనలతో నింపితే ప్రశాంతత, చెడు ఆలోచనలతో నింపితే ఆందోళనే ఉంటుంది. లోపాలను గుర్తించి స్వయంగా సరిదిద్దుకోవాలి. కొన్ని విషయాల కోసం జీవితంలో కొన్ని ఓటములు కూడా తప్పవు. నువ్వు ఏమి చేసినా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. మనిషికి నిజమైన ఆస్తి ప్రాణం మాత్రమే. అది గుర్తించిన రోజు ప్రపంచాన్ని చూసే తీరే మారిపోతుంది. తృప్తి మనిషికి చాలా అవసరం. నాకు లేదని ఏడ్చే కంటే ఇది కూడా లేని వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారని తెలుసుకొని ఉన్నదానితో తృప్తి చెందడం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు అనుకోవద్దు. నిన్ను బాధించేవారిని చెడ్డవారిగా భావించవద్దు. ఎప్పుడు కూడాను జీవితంలో సక్సెస్ స్టోరీలను చదవకండి. అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదివితేనే అందులో విజయానికి కావలసిన ఐడియాలు అనేవి దొరుకుతాయి. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. కొత్తగా ఏది చేయాలన్నా దానికి ఉత్తమమైన సమయం ఈ క్షణమే. అవసరానికి నటించేవారు ఆనందంగా ఉంటున్నారు. నీతి నిజాయితీ అని బతికేవారు ఎప్పటికైనా మొండిగా ఉంటే వారికే కష్టాలు, అవమానాలు అన్నీ. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ కూడా నిజం కాదు కూడాను. భయపడుతూ బాధపడుతూ ఇలా ఇంకెన్నాళ్ళు? ఒక్కసారి ఆ భయాన్ని దాటి చూడు. ఆ బాధలు నీకే దారికి ఎలా అడ్డొస్తాయో అది కూడా చూడు. అవసరం వరకే ఆలోచన. దీని అలవాటు చేసుకుంటే మనసుకు కూడా విశ్రాంతి, మనిషికి శాంతి కలుగుతూ ఉంటుంది. జనం ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన వదిలేస్తే నీ విజయ పదంలో మొదట నువ్వు అడుగు సక్సెస్ఫుల్గా దాటినట్లే. నువ్వు ఎప్పుడైతే మనసులో ఎంత బాధగా ఉన్నా ముఖంలో నవ్వు ఉండాలి. ఎందుకంటే ఆ నవ్వుకి బాధనంతా మురిపించే శక్తి ఉంటుంది కనుక. జీవితంలో అందరికీ అన్నీ ఉండవు, కానీ ఏ సందర్భంలోనైనా మీకు తోడుగా ఉండే మనిషి ఉంటే ఏ లోటు కూడా ఉండదు. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి. అలాగే అప్పుడు భయం పారిపోతుంది. మీరు ఎవరికీ కనిపించకుండా దాయాల్సింది కన్నీటిని. ఎప్పుడైతే అందరికీ కనిపించేలాగా ఉంచాల్సింది చిరునవ్వుని. మనసు ప్రశాంతంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. ఈ 3 విషయాల్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు. అప్పుడే మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. పనికిమాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఇది అర్థం చేసుకున్న వారే జీవితాంతం ప్రశాంతంగా
ప్రశాంతంగా ఉండగలుగుతారు. నీ అవసరాల కోసం నిజాయితీని వదిలేశాక ఎదుటివారి నుండి అదే నిజాయితీని ఎప్పుడూ కూడా ఆశించవద్దు. అసలు గెలుపంటే మనం అనుకున్న లక్ష్యాలని సాధించడం మాత్రమే కాదు, మీరు అనుకున్న వారి కోసం కొన్ని సందర్భాల్లో ఓడిపోయి వారి మనస్సుని గెలవటం కూడా విజయమే అవుతుంది. కుక్క మొరుగుతుందని సింహం వెనుక తిరిగి చూడదు కదా, మరగడం దాని జాతి లక్షణమని తన దారిన అది పోతుంది. అలాగే ఎవరో విమర్శించారని నీ పని ఆపకు, చేతగాని వాళ్ళే విమర్శిస్తారని గ్రహించు. నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు. ఎప్పుడైతే నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుని వెళ్తావో నువ్వు అప్పుడే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నీ దారిని నువ్వు నడుస్తూనే ఉండాలి. విమర్శనలు అలాగే తిరస్కారాలకు సిద్ధమైతేనే కదా నువ్వు విజయం సాధించగలుగుతావు. తమ పనితీరు, వ్యక్తిత్వంపై ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవటానికి చాలామంది ఇష్టపడరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, వారు విమర్శలను అస్సలు సహించలేరు కూడాను. అలాగే తమ ఆలోచనల తిరస్కారం ఎదురైనా తట్టుకోలేరు. అలాంటి వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే విమర్శలు, తిరస్కారాలను ఎదుర్కోకుండా ఏ వ్యక్తి విజయం సాధించలేడు. విమర్శలను స్వీకరిస్తేనే తమను తాము మెరుగుపరుచుకోవటం సాధ్యమవుతుంది. తిరస్కారాలకు కుంగిపోకుండా ముందుకు సాగితేనే తమ కలను సాకారం చేసుకోగలిగే మార్గదర్శనం అనేది కనబడుతూ ఉంటుంది. మతిమరుపు రాకుండా ఉండాలంటే వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు రాకుండా ఉండాలి అని అంటే ఇవి మాత్రం పాటించాలి. 1, ధూమపానం, మద్యపానానికి చాలా దూరంగా ఉండాలి. మానసిక ఆరోగ్య సమస్యలుంటే చికిత్స తీసుకోవాలి. తలకు ఎలాంటి గాయాలు కాకుండా సంరక్షించుకోవాలి. సామాజిక బంధాలను పెంచుకోవాలి. మెదడును చురుగ్గా ఉంచే వ్యాపకాలు పెంచుకోవాలి. రోజు ఒకే సమయానికి తగినంతసేపు నిద్రపోవాలి. దేనిని పట్టుకోవాలో దేనిని వదిలేయాలో తెలుసుకోవటమే సంతోషానికి మార్గం. ఏది జరిగినా ఏదో అంతా అయిపోయినట్టు ఆలోచిస్తూ బాధపడద్దు. ఏది జరిగినా అది ఒక అనుభవం, ఒక పాఠం అంతే. గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వు నమ్ముకొని ముందుకు వెళ్ళు. నీ చుట్టూ ఉన్న గొర్రెలు మాటలు వినకండి. వాళ్ళు మీ మీద బురద చాలటానికి చూస్తారు. నీకన్నా ఎవరు గొప్పవారు కాదు. జీవితంలో పెద్ద సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకొని ముందుకు వెళ్తారు. కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటారో అదే ఊహకందని కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. జీవితంలో తెగింపు లేకపోతే కొన్ని సమస్యలకు ముగింపు పలకరు. మనిషి గర్వపడాల్సింది ఏదో సాధించినప్పుడు కాదు, తాను నిజాయితీగా బతుకుతున్నప్పుడు. మాటలు చెప్పే వారి చుట్టూ చాలామంది వచ్చి చేరుతారు, కానీ మాటపై నిలబడే వారి దగ్గరే విజయం వచ్చి చేరుతుంది. నువ్వు నిరుపేదవని బాధపడకు. చదువు అనే ఆయుధంతో పేదరికాన్ని అంతం చెయ్యి. అది నీ చేతుల్లోనే ఉంది అని గుర్తుంచుకో. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతలోనూ ఉండదు, అలసిపోని గుండెలోనే ఉంటుంది, అంతులేని పట్టుదలలో కూడా ఉంటుంది. నవ్వుని మించిన ఔషధం లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత కూడా లేదు, జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి. జీవితంలో ప్రతీదీ మీరు సాధించలేరేమో, కానీ చేసే వాళ్లకు చప్పట్లు కొట్టాలి, చేయగలిగే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులే రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్ళే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆలోచన అనేది నీలో ఉంటుందో అప్పుడు ఖర్చు చాలా తక్కువగా పెట్టడం మొదలు పెడతావు. ఆలోచన లేకుండా ఖర్చు పెడుతూ ఉండకూడదు. కొందరిని ఎంతో నమ్ముతారు. అలాంటి వారు నమ్మక ద్రోహం చేశారని తెలిసిన తర్వాత మనుషులపై నమ్మకమే పోతుంది. అలాంటి వారితో మాట్లాడడం కాదు కదా, కనీసం వారిని చూడటానికి కూడా మనస్సు అంగీకరించదు. విజేతలను చూసి వారి స్ఫూర్తితో చాలామంది ఉత్సాహంగా లక్ష్యాలను విధించుకుంటూ ఉంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే తమ లక్ష్యాలను చేరుకోవటంలో విజయం సాధిస్తూ ఉంటారు. చేదు జ్ఞాపకాలను బందీలు కాకుండా ప్రేమలో వైఫల్యం, నమ్మిన వారి చేతిలో మోసపోవటం, ఇలా గతంలోని చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కుమిలిపోయే వారిని చూస్తే ఖచ్చితంగా స్తంభానికి కట్టేసిన గేదె గుర్తుకొస్తూ ఉంటుంది.
ఒకటి మాత్రం నిజం, దానికి స్వేచ్ఛగా తిరిగి గడ్డి తినే అవకాశం ఉండదు. దానివల్ల పాలు ఇవ్వలేదు. అలాగే అది గతంలాగా తాలూకా జ్ఞాపకాలను బందీలైన వారు భవిష్యత్తులోకి కూడా తెచ్చుకోలేదు. అలాగే వారితో ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం కూడా వారిని మర్చిపోతూ ఉంటుంది. ఎవ్వరూ ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఇతరుల నుంచి పొందే ప్రేరణ ఓ పనిని ప్రారంభించే వరకే సహాయపడుతుంది. కానీ ఆ పనిని పూర్తి చేయడానికి కావాల్సింది లక్ష్యాన్ని సాధించి తీరాలన్న తపన. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే పడిలేచిన కెరటంలాగా నూతనోత్తేజంతోనే ముందుకు కురిసే తెగువ. లక్ష్యం పైన ఎడతెగని ఏకాగ్రత, ప్రేరణకు ఇవి తోడైతేనే మీరు విజేతలుగా నిలుస్తారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, తీవ్ర అసహనానికి గురైనప్పుడు దేనికి వెంటనే స్పందించకండి. మీకొచ్చిన ఏదైనా సరే ఆలస్యం చేయకుండా ఆవేశంలో ఏది మాట్లాడద్దు. ఆవేశంలో బదులిస్తే తర్వాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. అన్నింటినీ కూడాను వెంటనే సరే అనేస్తే మీ ప్రాధాన్యాలను పక్కన పెట్టాల్సిన పరిస్థితులు తలెత్తొచ్చు. కాబట్టి కోపంలోనో ఆవేశంలోనో స్పందించడానికి, నిర్ణయాలు తీసుకోవటానికి ముందు కనీసం 4 సెకండ్లు ఆగి ఆలోచించండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీరు స్పందించబోయే తీరు సరైనదో కాదో అని ఆలోచించుతూ ఉండండి. లేక ఒత్తిడి ప్రభావంతో అలా చేయబోతున్నారో అని ఆలోచించండి. 1. అధిక ఏకాగ్రత, మెరుగైన ప్రాధాన్యాలు, ఉత్తమ క్రమశిక్షణ మీ పనితీరుని సమీక్షించుకుంటూ ఉంటుంది. ఈ పైన 3 లక్షణాలు అలవర్చుకోవాలి. అందరూ నీవెవ్వరిపోయేలా మీరు అసలు చాలా మెరుగైన ఫలితాలని రాబట్టగలుగుతారు. ఓటమి అనేది లక్ష్య సాధన మార్గంలో ఒక అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కూడా కాదు. దాన్ని దాటుకుని వెళ్తేనే గెలుపు అనేది సొంతం అవుతుంది. ఓడిపోతామనే భయంతో నువ్వు పెట్టకపోవడమే కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. కంటిలో నలుసు తీసినప్పుడే ప్రపంచాన్ని చూడగలుగుతావు. మీలో ఉండే ఈర్ష్య, అసూయ తీసినప్పుడే ఎదుటి వారిలో మంచిని కూడా చూడగలుగుతావు. గెలుపు రహస్యం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కానీ అపజయానికి మాత్రం ఒకే రహస్యం ఉంది. ఎప్పుడూ అందరికీ నచ్చేలాగే ఉండాలి. తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడాను ఓటమి ఎదురైనప్పుడు వారు చేసిన తప్పుల నుంచి గుణపాఠమే నేర్చుకుంటారు. జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుందో తెలుసా? మీకు ఉన్న వాటితో తృప్తిగా ఉండినప్పుడే నేర్చుకోవడానికి ప్రయత్నించకపోతే నీకు సాయం చేసే వాళ్ళందరూ తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటే నిన్ను ఆపేవాళ్ళు కూడా ఉండరు. మీరు చేసే ఏ పనినైనా సరే ఇష్టపడి చేసినప్పుడే అందులో నైపుణ్యాన్ని కూడా సాధించగలుగుతావు. సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్ళటం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించటం చాలా మంచిది. అనుభవాలన్నీ కూడా అమృతాన్ని పంచలేవు, కానీ అవి చిమ్మే విషాన్ని గుండెల్లో దాచుకొని అడుగడుగు కూడాను బలంగా వేస్తూ నడిచేటప్పుడు మరింత దృఢంగా దేన్నైనా ఢీకొని గెలవగలరు అన్నట్టు ఉంటుంది. బుర్ర చెప్పింది వింటే బాగుంటారు, అదే మనసు చెప్పింది వింటే సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. నువ్వు కనుక ఎదుగుతుంటే నీ పక్కన ఉన్న వాళ్ళే వారవలేరు. వాళ్ళందరి గురించి నీకు అనవసరం. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మంచిగా బతకటం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. మిగతా వాళ్ళకంటే జీవితం గురించి కాస్త ఎక్కువ తెలుసుకుంటారు అంతే. కష్టం వచ్చింది కదా అని కంగారు పడకు, నష్టం వచ్చిందని నీరసపడకు. నీకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు, కోలుకుంటాడు కూడాను. ఓం సాయిరామ్. ఈరోజు ఈ సాయి వాక్కు నీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోను షేర్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.